అనుకున్నావా? నేటికైనా గోపాల్ గారిని ఏ భూపాలం మీద లేకుండా నేపాలం పంపిస్తా. నువ్వు కోరివలసిన గుండా ప్రతి రక్తం త్రాగుతాను. రాధా, బీ కేర్ఫుల్. ఇదే నీకు చివరి హెచ్చరిక. నన్ను కాదని ఆ గోపాల్ గారిని కోరుకున్నావో నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరలా మారుతుంది. కంటే చావటం నేను. ఎవరమ్మా నువ్వు? ఎందుకు వెళ్తున్నావు? నేను ఒక అబ్బాయి అయినా మీకెందుకులేండి. ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే ఎందుకు లేనుకుంటే సంసారం అనిపించదు. అందులో నేను చదువుకున్నవాడిని కాబట్టి అడుగుతున్నాను. ఎందుకులేండి అదే జన్మ ఫ్రీగా అందులో అమ్మలేని దానిగా నా బాధ ఎవరు చెప్పేస్తున్నారు. చెప్పిన ఉపయోగం లేదు. నేను మీ బాధ తీర్చలేని ముందే అనుకుంటున్నారు. తీర్చవచ్చు, తీర్చలేకపోవచ్చు. కానీ బాధ ఒకరితో చెప్పుకుంటే కొంత తగ్గిపోతుందని కొందరు అంటారు. నీ బాధలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు. నా బాధ చెప్పాలి. సుఖ సంతోషాలను పంచుకోవడానికి చాలా మంది ముందుకు వస్తారు. బాధలను కష్టాలను పంచుకోవడానికి ఎవరికేమీ కానక్కర్లేదు. అయినా నన్ను నీ అన్నగా పంచు. నీ దుఃఖానికి కారణం చెప్పు. సాధ్యమంత వరకు చేతులను పంచిస్తాను. భావిస్తున్నారా? ఏమ్మా నిన్న తెలుగు పంచడం ఇకేమైనా అభ్యంతరమా? ఓ నాకు తోపుడు వల్ల ప్రతి ఆడపడుతున్న తెలుగుగా భావించి ఆదరిస్తారు, గౌరవిస్తాను. నాకు వచ్చిన కష్టాలతో పోలిస్తే ఈ బాధితున్నదే అనుకుంటాను. నా పేరు రాధా. ప్రస్తుతం నా పరిస్థితి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంతకు నీ వాళ్ళు ఎవరు లేరా? కనుసరం లేకపోయినా నా తండ్రి అల్లా బుద్ధిగా పెంచి చదువు చెప్పించాడు. ఇంతకు మీ నాన్నగారు ఎవరు? మా నాన్నగారి పేరు పుణ్యాలరావు. ఏమిటి మీ నాన్నగారి పేరు పుణ్యాలరావు? అవును, పుణ్యాలరావు. కూతురావు నువ్వు. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా? దేవతలాడు నా ఇవాళ పిలుకొని నా జీవితం చిన్న కావడానికి కారకుడు నీ తండ్రి పుణ్యాలరావు. రాధా, పుణ్యమూర్తి. రాధా, నా భార్య పోగు సాగరని నీ తండ్రి నీకు పుణ్యమూర్తి కావచ్చు. కానీ అతని రక్త తరపులతో వంచనకు మీరిన నా భార్య ఆత్మకు శాంతి చేకూరుస్తాను. ఈ హత్యకు మా నాన్న శరానికి సమ్మతం లేదు. పడుతున్నారు. రాధా, చదువు సంస్కారం ఉండి నువ్వు కూడా అందుకొని వెనుకరాదు. ఈ హత్య ఖచ్చితంగా మీ నాన్నే కారకుడు. హత్య నీ చూపు కదిలిందా? నేను చూస్తే మీ నాన్న శరీరం ఈ మొక్కలై ఉండదు. ఒక పుణ్యాత్మ ద్వారా తెలిసింది. ఎవరా పుణ్యాత్ముడు? పాపాలరావు గారు. ప్రేమ మీద పాపాలు తెలుస్తున్నా ఆ ప్రేమ పుట్టుకు మాటలు నమ్మేరా? నేను సాగపడుతుంది. ఏమిటి పాపాలరావు అంతకరాదు కూడా? అవును డాక్టర్. అవసరం నన్ను వాడిని అడుగు నటించి తను బాధ్యత చేసుకుంటున్నా. బ్లాక్మెయిల్ చేస్తున్నా. గరాడ పెద్ద మనిషి. ఆల్రైట్ రాధా, నీ మాటలు వింటుంటే నాకు ఎందుకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడే వెళ్ళి నిజం తెలుసుకొని ఆ పాపాలను చూస్తా. నీకోసం
చక్రవర్తి గారా ఏమిటి ఎలా దయచేశారు? కూకటి వేళలు సగా కూలిపోయిన ఈ మనిషి అనావృష్టానికి ప్రాణం వచ్చిన ఆరాధన మనిషి వచ్చాను. పాపం సత్యారిత్యం రాజ్యాన్ని ఆహ్వానించి కోరడులో పాలన చేసి పరంపరాన్ని అవసాధ్య పెట్టిన పరోపకారమైన విశ్వామిత్ర సత్యమూర్తి ఏమీ అనలేదే. పండుగన్ని లాంటి నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడు ఒకవేళ కనిపిస్తే ఏం చేస్తావు? వాళ్ళని చిత్రాంతం పెట్టి ఉరికమ్మ పెట్టిస్తాం. ఉరికమ్మాన్ని కట్టిస్తావా? నీ జీవితాన్ని నాశనం చేసింది పుణ్యారావు కాదు. అబ్బారావు ఏమిటి నువ్వు మాట్లాడేది? అప్పుడు నా భారం తప్పులు పుణ్యారావు అని చెప్పారు. మరెవరు? జగన్నాథరావు. జగన్నాథరావు చక్రవర్తి. జగన్నాథరావు ఎవరో ఎలాంటి వాడో నీ తండ్రి నీకు చెప్తాడు. ఆ జగన్నాథరావు ఎవరో కాదు, ఎక్కడా లేడు. నీ ఎదురు నిలిచిన ఈ కోపాలు రాదు. ఏమి అన్యాయం చేసింది నా ప్రతి ఎలా నమ్మచ్చు? వచ్చానంటే రక్తం కట్టి ఆకలి కానీ నిన్నలా చంపను. చిత్రహింసలు పెట్టి పాపాలరావు నీ పాపాలు కొండరకు దగ్గర పడింది. ఈ పాపాలరావు అసలు పేరు వస్తుంది. నేను నిన్ను పాపాలరావు నన్ను చంపుతా. నీ పాపాలు మార్చుకో. ఈ పాపాలరావు అసలు పేరు వస్తుంది. నేను నిన్ను బ్రతకలేవా? లేదా ఈ పిస్వాన్ గుండెలు శ్రీ గుండెలో చేస్తాయి. ఎవరు? నీ మృత్యుని. నీ పేరు గోపాల్. గోండా అంటే నువ్వేనన్నమాట. ఏమంటే భయంగా ఉందా నీకు? లేదు, ఈనాటికి నాకు సరైన జోడి దొరికావు. నీకు నేను సరైన జోడిన పాపాలరావు. నీ ప్రాణం చేస్తే క్షణం పట్టదు. కానీ ఇప్పుడు కాదు నువ్వు చచ్చేది. నువ్వు చేసే దురాత్మాలు బయటపడిన తర్వాత నా చేతిలో దిక్కుమాలు చదువుతావు. పండితుని జోడిపోకు. మూర్ఖుడా, దేశ స్వరాజ్యం కోసం బ్రిటిష్ వాడు అల్లూరి సీతారామరాజు ప్రాణాలతో కోల్పోయాడు. ఈనాడు డాక్టర్ చక్రవర్తిని కాపాడి నా చేతిలో ఇసుకురారోపు. ఇంతకుముందు ఇద్దరు మమ్మల్ని అభిమన్యులో ఎత్తుకుపడ్డా ఇప్పుడు నా చేతిలో కావడానికి సిద్ధంగా రక్షించమైన ధ్యేయం. అభిమానపురం. అభిమానపురమా? మీ నాన్నగారి పేరు? ఇన్స్పెక్టర్ విజయ్. చనిపోయిన ఇన్స్పెక్టర్ విజయ్ కుమారుడు. ఆశ్చర్యంగా ఉండే. ఎన్నడో చనిపోయినా మా నాన్న మీకు ఎలా తెలుసు? మీ అమ్మ పార్వతమ్మ. ఎవరో పోయాను మా నాన్న చెల్లెలు. ఏమిటి? మా అమ్మ మీ నాన్న చెల్లెలా? మా అమ్మ ఎన్నడూ నాతో చెప్పలేదే. ఏ కుటుంబాల గొడవ వల్ల మన ఇరువురు కుటుంబాలు దూరమయ్యే గొప్ప. మీ అమ్మ పార్వతమ్మ మా మేత నన్ను ఒంటరి వాణి చేసి ఈ లోకం నుండి ఎప్పుడో వెళ్ళిపోయింది బావా. అలాగా సరే,
వెళ్ళు, నాకు అర్జెంటుగా పని ఉంది. మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాం, వస్తా. నమ్మి ఏ బాబు దగ్గర పుణ్యాల్లో కన్యాను ఇన్నాళ్ళు నా జీవితంతో ఆడుకున్నావు. ఇక్కడ నిద్రపోతావు. మీరానా నేను నీ కోసం ఎంతగానే కాలించాము. తన జీవితానికి కాంతికరణ నా కన్న కూతురు కనిపించబోయేసరికి అంతలేని ఆవేదనతో పిల్ల పైన ముక్కలైనట్టు కుమిలిపోతున్నాడు మీ నాన్న. ఒక మహాపాపి ఎవరు మంచి చెడు విషయం లేకుండా హింసలకు దౌర్జన్యాలకు అరాచకాలు పాల్గొన్న ఆ క్రూర దుర్మార్గం రాక్షసుడు ఎవరు? చెప్పకూడదు కాదా? మనం చిన్నప్పటి నుండి కలిసి మెలిసి నన్ను పరాయవాడిని అనుకున్నావా? అయితే ఈ విషయం అరకంగా కాస్తున్నావు రాదా? తట్టుకోలేవు కనుక నాకు ఆ భయం లేదు రాదా? నా తండ్రి నీకే కాదు రాదా అపరాధం చేసింది. ఇంకా ఎందరి జీవితాలతో ఆడుకోవాలనుకున్నాడు. చివరికి కన్న కొడుకు ప్రాణాలు బలికొన్న రక్తం ప్రయత్నించే రక్త పిపాచి నీచమైన నిర్లక్ష్యకరమైన తన చేసే పనులకు నేను అడ్డుతాల్సిందని తనకి కావాల్సింది తన దొండగా చెప్పి పంపించబోయాడు. అదృష్టవశాత్తు ప్రాణాలు సైతం పనంగా పెట్టి రక్షించాడు ఒక మహామంత్రి. ఈ రోజున మంత్రి చాలా చిన్న విషయంగా ఈ సమాజం దూకొండింది. ఇందుకే ఈ ప్రాణం కాపాడిన ఆ పుణ్యమూర్తి ఎవరు? ఖైదీ భూపాల్. ఖైదీ భూపాలా? అవును, పాటిన వచ్చిన ఖైదీ భూపాల కన్ను ఎక్కడదానా